విశ్వబ్రాహ్మణ సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో కాకినాడ రూరల్ నియోజకవర్గంకు సంబంధించిన సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. అరిపిరాల నాగు ప్రధాన కార్యదర్శి అంగులూరు ధర్మారావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బీజేపీ జిల్లా అధ్యక్షులు చిలుకూరు రామ్కుమార్, ఆంధ్ర రాష్ట్ర ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘాల నాయకులు ఆవుపాటి ఉమాశంకర్, కాకినాడ జిల్లా సంఘం గౌరవ సలహాదారులు చేబోలు వీరరాఘవులు పాల్గొని క్యాలెండర్ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో సంఘం సభ్యులు పాల్గొన్నారు. అక్కడ వీలైనంత మట్టికి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయం ఒకటి, కమ్యూనిటీ హాల్ ఒకటి ఆ సైటులో నియమించి మీరు అందరూ కూడా సహాయ సహకారాలు మాకు అందరూ ఏర్పాటు చేయాలని ఎన్డీఏ కూటమి నాయకులను కానీ, అలాగే ఇక్కడ ఉన్న రూరల్ ఎమ్మెల్యే గారిని కానీ, అర్బన్ ఎమ్మెల్యే గారిని కానీ అందరినీ కూడా మేము కోరుకునేది కాకినాడ నగరంలో ఎక్కడో దగ్గర మామూలుగా శ్రీమద్ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి విగ్రహం మాకు ఆవిష్కరణ చేయాలని ఎంతో మంది నుండి మేము మొరపెట్టుకుంటున్నాం. ఈ రోజు వరకు కూడా అధికారులు పక్కన పెడుతున్నారు. తక్షణమే ఈ రోజు మాకు జిల్లా అధ్యక్షులు గారు ఇక్కడికి ఇచ్చేసారు కనుక వారి ద్వారా కూడా ఈ మీడియా ద్వారా కూడా మేము అడుగుతున్నాం. సంఘకర్త సకల సరాసర సృష్టికర్త ఆ రోజుల్లోనే అందరూ సమానమని కాలజ్ఞానాన్ని బోధించిన శ్రీమద్ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామిని మనం అందరూ స్మరించుకోవాల్సిన విషయం ఉంది. కాకినాడ నగరంలో నడిబొడ్డులో ఎక్కడో దగ్గర మొత్తం మీకు తెలుసున్న మామూలు ప్లేస్లో మాకు శ్రీమద్ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి విగ్రహం ఆవిష్కరణ చేయాలని, అలాగే వీరబ్రహ్మేంద్ర స్వామి గారి జయంతి కానీ, వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆరాధన మహోత్సవం కానీ అధికారికంగా ప్రకటించాలని చెప్పేసి ఈ రోజున ఎన్డీఏ కూటమి నాయకులందరినీ కూడా మేము పేరున కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నేను శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ, నా పేరు ఆవుపాటి ఉమాశంకర్. నేను ఆంధ్ర రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘానికి కానీ, ఉమ్మడి జిల్లాకు కానీ ఒక సీనియర్ నాయకుడిగా పనిచేస్తున్నాను. అలాగే బీసీ సంఘాల్లో కానీ, ఎస్సీ సంఘాల్లో కానీ ఒక నాయకుడిగా ఉన్నందుకు నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా నేను మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను. ఏర్పాటు చేసిన మన సంఘ పెద్దలందరికీ కూడా పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఈ రోజున ఇంత అద్భుతమైన కార్యక్రమానికి ముందు వచ్చిన మన కాంతారావు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. అదేవిధంగా ఈ యొక్క సంఘంలో ప్రతి వ్యక్తి కూడా తన వంతు సాయంగా కమ్యూనిటీకి హిందూ ధర్మాన్ని ప్రోత్సహించడంలో కూడా ఇలాంటి పెద్దలు మన రామ్ కుమార్ గారు, ప్రస్తుత జిల్లా అధ్యక్షులు బీజేపీ వారు కూడా ఈ కార్యక్రమానికి విచ్చేయడం మన యొక్క అదృష్టంగా భావిస్తూ, ఇలాంటి దైవ కార్యక్రమాల్లో ముందుండడంలో బీజేపీ అనేది ప్రతి విషయంలో కూడా ముందుంటుందని చెప్పేసి ఆయన ఎన్ని కార్యక్రమాలు ఉన్నా కూడా ఇక్కడికి వచ్చి ఈ యొక్క కార్యక్రమాల్లో ఆధారపరచడం అన్నది చాలా అద్భుతమైన విషయం. మనం పిలిచినట్టు మన పెద్దలు మన కాంతారావు గారు అవ్వచ్చు, మన ఉమాశంకర్ అవ్వచ్చు, అలాగే మన ధర్మారావు గారు అవ్వచ్చు, అలాగే పెద్దలు అందరూ కూడా అంటే అన్యగా భావించద్దు, అందరూ కూడా కోరిక మేరకు ఈరోజు ఎన్ని కార్యక్రమాలు ఉన్నా కూడా ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి పెద్దకి కూడా మరొకసారి చేతులు జోడించుకొని హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుచుకుంటూ, ఈ యొక్క కార్యక్రమాన్ని ఇటువంటి కార్యక్రమాలు మరి ఎన్నో చేసుకోవాలని చెప్పేసి మన కుల తరపున మన పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ప్రవేశపెట్టిన విశ్వకర్మ యోజన అంటే 18 చేతి వృత్తుల వారికి 1 లక్ష రూపాయలు లోన్ ఇచ్చి అది తీర్చేస్తే 2 లక్షలు ఇవ్వడం, అదేవిధంగా ట్రైనింగ్ ఇస్తూనే ఒక 15,000 కిట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ స్కీమ్ మేము పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్ళడం జరిగింది. సో చాలా సంతోషం ఈ కార్యక్రమానికి పెద్దలు పిలిచినందుకు. సంఘ పెద్దలందరూ కూడా పేరున నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే చక్కగా తెలుగులో ఈ క్యాలెండర్ ప్రింట్ చేయడం జరిగింది. అదేవిధంగా విశ్వబ్రాహ్మణులు హిందూ ధర్మాన్ని కాపాడుతూ వాళ్ళ వృత్తి కాపాడుకుంటూ ధర్మాన్ని రక్షించే విధంగా వారి వంతు ప్రయత్నం వారు చేస్తూ ఉన్నారు. మిగిలిన కులాల్లో ఈ మత మార్పిడి ఎక్కువ ఉంది, కానీ విశ్వబ్రాహ్మణుల్లో చక్కగా వాళ్ళ సంప్రదాయాలు పాటిస్తూ ధర్మాన్ని కాపాడుకున్నందుకు వాటిని కూడా అభినందిస్తూ, అదేవిధంగా రాబోయే రోజుల్లో చిన్న వృత్తులు అలాగే షాప్స్ పెట్టుకోవడం జరిగింది. మన సంఘ సభ్యులు వాళ్ళంతా కూడా అభివృద్ధి చెందాలని ఈ సంవత్సరం వారికి ఆర్థికంగా అన్ని విధాలుగా కూడా మంచి జరగాలని నేను కోరుకుంటా ఉన్నా. అలాగే ఈ క్యాలెండర్ని కాంతారావు గారు స్పాన్సర్ చేయడం జరిగింది. ఆయనకి చాలా ధన్యవాదాలు.